శివ కదా? యు ఆర్ సతీ. ఫోన్ పోయింది నాన్న. అమ్మ ఫోన్లో బ్యాటరీ లో ఉన్నది, నేను మళ్ళా చేస్తా. హలో, ప్లీజ్ హెల్ప్, వి ఆర్ స్టక్. మా అమ్మ చెప్తూ ఉంటుందండి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని. లైఫ్ అంతే అండి, ఆశల గురించి ఆనందించే లోపే కన్నీళ్ళని గుర్తు చేస్తాయి. మీరు కూడా అందరిలాంటి అబ్బాయి అని ప్రూవ్ చేసుకున్నారు. ట్రూత్ ఆర్ డేర్? ఏంటి, ప్రేమించావా? కొన్నింటికి రీజన్స్ ఉండవు, కానీ నువ్వే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని కూడా చెప్పావు శివ. ఎవరైనా తప్పుగా చూస్తే తెలిసిపోతుంది, కానీ నువ్వు ఎప్పుడు చూడలేదు. బట్ ఐ కెన్ సెన్స్ సంథింగ్. తన పేరు సతీ, కే సతీదేవి. నన్ను ఇంతగా ప్రేమించే అంత నేనేం చేశాను? భావని, దానికి అన్నీ తెలిసినా కూడా ఇన్ని సంవత్సరాలు నాకు చెప్పలేదా? నాకు నీతో జీవితం ఎలా ఉంటుందో చూడాలనుంది. ఈ ప్రపంచం మన కోసం కాదేమో సతీ. Why we met in this world? మేబీ we met for a reason. జాబ్ లేకపోతే ఒక్కడు కూడా మనిషిలా చూడడం లేదు. ఏమైందిరా అసలు? జాబ్ లేదని ఇంకా పేరెంట్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటున్నానని చాలా బాధేస్తుంది. అరే బాధపడకరా, అయినా చాలా జాబ్స్ ఉన్నాయిగా, అప్లై చేస్తే ఈజీగా వస్తుంది. చాలా కంపెనీస్కి అప్లై చేస్తున్నా రిజెక్ట్ అవుతూనే ఉన్నాను. చాలా టెన్షన్గా ఉంది. దేనికంత టెన్షన్? డిగ్రీ అయితే చేతిలో ఉంది, కానీ ఆ డిగ్రీతో ఐటీ జాబ్ వస్తుందో లేదో అని నమ్మకం లేదు. జాబ్స్ ఎందుకు రావురా? ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఈ ఇండస్ట్రీలో నువ్వు ఏ డిగ్రీ అయినా మనకి హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి. అండ్ మన కెరియర్ నెక్స్ట్ 20-30 years కెరియర్ని కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను నాన్ ఐటీ బ్రాంచ్, పైగా కోడింగ్ పైన నాలెడ్జ్ లేదు. నేను చేయగలనంటావా? విక్రమ్ అనే పర్సన్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు. కోడింగ్ అంటేనే తెలీదు, కానీ 4 to 5 monthsలోనే స్కిల్స్ నేర్చుకొని ఈ రోజు జియో కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా ప్లేస్ అయ్యాడు. అలాగే అబ్దుల్ డైలీ నైట్ స్విగ్గీలో డెలివరీ బాయ్ లాగా వర్క్ చేసుకుంటూ మార్నింగ్ CCBP కోడింగ్స్ చేసుకునేవాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత సక్సెస్ అనే ఆర్డర్ తన ఇంటికి డెలివర్ అయింది. ఎస్, స్విగ్గీలో డెలివరీ బాయ్ లాగా వర్క్ చేస్తున్న అతను ఫ్యూ మంత్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సూపర్ కదా. వీళ్ళలాగే లాస్ట్ 6 monthsలో 4,000+ స్టూడెంట్స్ 700+ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. ఏంటి, 4,000+ స్టూడెంట్స్కి 700+ కంపెనీస్లో జాబ్స్ వచ్చాయా? ఇది మామూలు విషయం కాదు. అసలు వీళ్ళందరికీ జాబ్స్ ఎలా వచ్చాయి? IITs, NITsలో చదువుకొని అమెజాన్, మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసిన వాళ్ళ మెంటర్షిప్లో మన మదర్ టంగ్ తెలుగులో నేర్చుకోవడం వల్లనే వాళ్ళకి ఈజీగా జాబ్స్ వచ్చాయి. అవునా? నాకు కూడా జాబ్ రావాలంటే ఏం చేయాలి? నువ్వేం స్కిల్స్ నేర్చుకుంటే హై పేడ్ జాబ్స్ వస్తాయని తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి బుక్ అ ఫ్రీ డెమో క్లిక్ చేయి. CCPP వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ నీకు లైవ్లో నీ డౌట్స్ ఏమున్నా క్లారిఫై చేస్తారు. ఓకే. ప్రేమకు రెక్కలొచ్చి ఆకాశానికెగిరిందట, మేఘాలు తని రెక్కలని తెగ నరికాయంట. పాపం ఆ ప్రేమ పక్షి నేల రాలిందంట. హౌ బిగ్ ఈస్ దిస్ యూనివర్స్? హౌ బిగ్ ఈస్ దిస్ ప్లానెట్? హౌ బిగ్ ఆర్ యూ? గుప్పెడంతా గుండెకి విశ్వమంతా ప్రేమట, చెరిగిపోయే రాతకి చెదిరిపోని గురుతట. ఆట ప్రేమనే ఆట, ప్రేమంటేనే ఆట.
ఎంఆర్ఓకి ఒక అప్లికేషన్ ఇయ్యరు, ఆడో మనమో చూసుకుందాం. మనోళ్ళందరినీ రెడీ ఉండు మనం. ఏ ఏం రాజిత్తు చక్క లోపలికి వచ్చినావు? పాప పెళ్ళింది కదా, పనులు ఏమైనా ఉన్నాయోనని. పాప పెళ్ళి ఇంకా 2 వారాలు ఉందిరా. ఓ బయట నిల్చోపో, సరే అన్న. అవసరమైతే పిలుస్తారు కదరా. సరే. పద్ధతి పాడు లేకుండా పోతుందన్న ఒక్కోనికి. ఇంకేందన్నా పెళ్లి పనులు ఎట్లయితున్నాయి? మంచిగానే నడుస్తున్నాయి. పెళ్ళి మాత్రం అదిరిపోవాలన్నా. దక్షపతి దొర ఇంట్లో పెళ్ళి అంటే మామూలుగా ఉంటుందా? అదిరిపోకుండా. అస్సలు తగ్గొద్దన్న పెళ్ళి మాత్రం. 10 తరాలు మాట్లాడుకోవాలా మన ఇంట్లో పెళ్ళి అంటే. ఏం పనైనా ఒక్క ఫోన్ కూడా వచ్చేస్తాం. నా భార్య చనిపోయినాక జరిగే మొదటి శుభకార్యం మంచిగా చేయాలి. అవునానా? ఇంతకీ అల్లుడు ఏం చేస్తాడానా? కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది. హైదరాబాద్లో 2 బిల్డింగులు. అంతా మంచిగానే ఉంది. మన పాపని ఇస్తున్నావంటే ఆ మాత్రం ఉండాలన్నా. మనూళ్ళో పెళ్ళి అంటే నీ పేరన్నా. ఎంత గ్రాండ్ పెళ్ళి ఉంటే అంత ఇజ్జత్ పెరుగుతుంది ఊర్లో. అయినా మనకున్నంత పేరు ఎవడుకుందన్నా ఊర్లో. గట్టి చేద్దాం పెళ్ళి, దీని అక్క ధూమ్ధామ్ చేద్దాం. ఇంతకీ సత్యపాప ఎప్పుడు వస్తుందన్నా? హే పావని. ఏంటే పెళ్లి కూతురా ఇక్కడ నిల్చున్నా? ఏం లేదే, జస్ట్ ఊరికే. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ హ్మ్. ఈ సొసైటీకి, ఈ ప్రపంచానికి దూరంగా. ఏమైంది సతీ? నథింగ్. మరి ప్రపంచానికి దూరంగా అది ఇది అంటున్నా? ఏం లేదే. పెళ్లి గురించి టెన్షనా? ఐ కెన్ అండర్స్టాండ్ సతీ. పెళ్ళంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. కొత్త మనిషి, కొత్త ఫ్యామిలీ, కొత్త ఇల్లు, కొత్త ప్రపంచం. అమ్మాయికి పెళ్ళంటే మొత్తం ప్రపంచమే మారిపోతుంది. అదే అబ్బాయిలకి ఏమీ మారదు, ఒక కొత్త మనిషి యాడ్ అవడం తప్ప. అబ్బాయి లైఫ్ 10th వరకే పావని. ఆ తర్వాత కెరియర్, రెస్పాన్సిబిలిటీస్ అని. అబ్బాయిల జీవితం 10th వరకే అండి. ఆ తర్వాత కెరియర్ రెస్పాన్సిబిలిటీస్ అంటూ ఒక లూప్లో పడిపోతాం. సతీ, సతీ చెప్పు, రెస్పాన్సిబిలిటీస్ అని. ఒక లూప్లో పడి బ్రతుకుతారు. బాగానే తెలుసుకున్నావే. అబ్బాయిల లైఫ్ గురించి వంశీ చెప్పాడా? ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదే. ఏం టెన్షన్ పడకు సతీ, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఐ హోప్ సో. నీకేమైనా టెన్షన్స్ ఉంటే వంశీతో మాట్లాడు, ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండు. యూ విల్ ఫీల్ బెటర్ సతీ, ట్రస్ట్ మీ. ఓకే. షాపింగ్ ఆల్ డన్నా? పెళ్లిసారి ఒకటే పెండింగ్, అండ్ కొన్ని చిన్న చిన్న థింగ్స్ అంతే. కార్డ్స్ ఇవ్వడం అయిపోయిందా? అందరికీ వాట్సాప్ ఇన్విటేషన్స్ సెండ్ చేస్తున్నాను. ఉట్టి ప్రీవియస్ ఆఫీస్ కొలీగ్స్కి మాత్రమే కార్డ్స్ ఇవ్వాలి. సరే, ఎప్పుడు వెళ్దాం? నేను వెళ్ళొస్తా పావని, టైం చూసుకొని. ఓకే, బీ కూల్. ఏ హెల్ప్ కావాలన్నా ఐఎమ్ దేర్. ఓకే. సారీ, మర్చిపోయానే, అంకుల్ కాల్ చేశారు. ఒకసారి కాల్ చేసి మాట్లాడు. ఓకే. ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, సరేనా? హలో. హలో, నాన్న. బిజీ ఉన్నావా సతీ? లేదు నాన్న, చెప్పండి. ఇందాక ఫోన్ చేసిన, నువ్వు లిఫ్ట్ చేయలే.
అది ఫోన్ కిందనే ఉండిపోయింది నాన్న. నేను పైకొచ్చాను. అచ్చా, పనులు ఎట్లయితున్నాయి? అదే షాపింగ్ అది. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది నాన్న. పెళ్లిసారి ఒకటే బ్యాలెన్స్. పెండ్లి సారేనా? మరి అమ్మని గిట్లా పంపి. సారీ అమ్మా, అత్తమ్మను పంపమంటావా? పర్లేదు నాన్న, నేను చూసుకుంటాను. సరే, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? మన వాళ్ళు అందరూ అడుగుతున్నారు. వచ్చేస్తాను నాన్న, పనులన్నీ అయిపోగానే వచ్చేస్తా. మంచిదమ్మా, జాగ్రత్త. ఓకే నాన్న. ఇది నేను మా అమ్మ కోసం కొన్న సారీ అండి. మీ అమ్మ కోసం తీసుకుంది, నాకెందుకండి? ప్లీజ్. హలో. హలో సతీ, హా? ఏంటి ఇప్పుడు లేచావా? హా, ఎందుకే? కొంచెం అర్జెంటుగా రెస్టారెంట్కి రాగలవా? రెస్టారెంటా? ఐ విల్ పింగ్ యూ ద అడ్రస్, ఓకేనా? ఓకే, ఏమైంది? నువ్వు రా సతీ, చెప్తా. హలో హలో. పావని, నేను వచ్చేసాను. వస్తున్నా సతీ. రా సతీ, ఏమైంది? రా చెప్తాను. రావే చెప్తాను. ఏమైంది? అర్జెంట్గా రమ్మన్నావు, ఏం మాట్లాడావు? అది కొంచెం పర్సనల్ సతీ. పర్సనలా? ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? అంటే అది వంశీ, A small try to showcase my love. Rose? థ్యాంక్ యూ. Thank you, Pavani, for helping me out. ఎనీథింగ్ ఫర్ హ్యాపీనెస్. ఓ, నా కోసం కాదనమాట. నథింగ్ లైక్ దట్, మీ ఇద్దరి కోసం. How are you, Sati? ఐఎమ్ గుడ్. You don't look surprised. నథింగ్ లైక్ దట్. I was just terrified by these party poppers sound. Oh, I'm sorry about that. It's okay. Sorry, పొద్దునే నిద్ర లేపా. It's okay. నేను లేచే టైమే అది. ఈవినింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ హ్యాడ్ సమ్ మీటింగ్. That's fine. No problem. ఆర్డర్ సార్. ఏం తీసుకుంటారు? Anything is fine. టేక్ యువర్ టైం. మెనూ చూసి మెల్లగా ఆర్డర్ చేయొచ్చు. లేదు, ఎనీథింగ్ ఇన్ వెజ్ ఇస్ ఫైన్. ఓకే. పావని? ఐ విల్ హ్యావ్ 1 వెజ్ మంచూరియా. 1 వెజ్ మంచూరియా, 2 పనీర్ టిక్కా. ఓకే సార్. సతీ, హా? పనీర్ టిక్కా ఓకే కదా? యా, ఓకే.
సో షాపింగ్ అంతా అయిపోయిందా సతీ? లేదు, వెడ్డింగ్ శారీ అండ్ కొన్ని చిన్న చిన్న థింగ్స్ బ్యాలెన్స్ ఉంది అంతే. ఓకే, ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ నాకు కాల్ చేయి, ఐల్ టేక్ యూ అవుట్. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. మీకు ఇబ్బంది ఎందుకు? అయ్యో నాకేం ఇబ్బంది లేదు సతీ, డోంట్ థింక్ దట్ వే. ఓకే. అసలు నీకు ఇది కాల్ చేస్తుందా వంశీ? కాలా, టెక్స్ట్ కూడా చేయదు. షీఈ్ ఎ బిట్ ఇంట్రోవర్ట్ వంశీ. మనం మాట్లాడే వరకు అస్సలు మాట్లాడదు. ఓ అవునా సతీ, ఆర్ యూ అన్ ఇంట్రోవర్ట్? మేబీ. నీకేమైనా హెల్ప్ కావాలంటే మామ్ ఈజ్ ఆల్వేస్ దేర్, యూ కెన్ టేక్ హర్ హెల్ప్. నంబర్ ఉంది కదా? యా ఉంది. బయటకి ఎక్కడికి వెళ్ళాలనిపించినా నాకు చెప్పు సతీ, ఐల్ టేక్ యూ. ఐఎమ్ జస్ట్ కంఫర్టబుల్ అట్ హోమ్. ఎటు వెళ్ళాలని ఎక్కువగా అనిపించదు. సో యు ఆర్ నాట్ లైక్ ట్రావెల్ ఫ్రీక్ టైప్స్? యా, ఐ లైక్ ట్రావెలింగ్, బట్ ఈ సిటీలో కాకుండా ఐ లైక్ టు ట్రావెల్ ఫార్ ఫ్రమ్ ది సిటీ, లైక్ కశ్మీర్ అలా. బిల్ ఆల్పే వంశీ. నో నో, నువ్వెందుకు? ఐ మీన్ నేను కదా ప్లాన్ చేసింది, సో ఐల్ పే. నెక్స్ట్ టైం నువ్వు నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడు యూ కెన్ పే. ఓకే, ఐ లీవ్ దెన్. ఆఫీస్ కొలీగ్స్కి కార్డ్స్ ఇచ్చేసి ఐల్ గో హోమ్. నేను వస్తానే. లేదు, పర్లేదు. ఓకే, బాయ్ వంశీ. బాయ్ సతీ. నేను వస్తాను సతీ, ఇద్దరం కలిసి వెళ్దామే. పర్లేదు పావని, నేను వెళ్తాను. సతీ Huh? 1 సెకండ్, నేను డ్రాప్ చేయనా? నో, నేను వెళ్తాను వంశీ. అంటే అలా కాదు, మనకి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా. అంటే ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. నేను మెట్రోలో వెళ్ళిపోతాను. ఓకే సతీ, నా వెడ్డింగ్ డ్రెస్ కూడా ఇంకా తీసుకోలేదు. నీ శారీ తీసుకున్నాక విల్ గో ఫర్ షాపింగ్. అంటే మ్యాచ్ చేయాలి కదా. ఓకే, కలిసి వెళ్దాం షాపింగ్కి. యా దట్స్ గ్రేట్. నేను ఫ్రీ ఉన్నప్పుడు నీకు కాల్ చేస్తాను, వీ కెన్ గో. ఓకే. నిన్ను మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేయనా? పక్కనేగా. యా. ఇఫ్ యూ డోంట్ మైండ్, పావనిని బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తారా? ఏ పర్లేదే, నేను వెళ్తా కదా. ఇట్స్ ఓకే పావని, నేను వెళ్ళేవేనేగా, ఐల్ డ్రాప్ యూ. ఓకే, నేను వెళ్తాను. ఓకే బాయ్. 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 వెళ్దామా? హ్మ్? పావని, హా? ఇఫ్ యూ డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడొచ్చా? యా షూర్, చెప్పండి. డోంట్ గెట్ మీ రాంగ్. ఓకే. అంటే ప్లీజ్ తప్పుగా అనుకోకు. అయ్యో పర్లేదు, చెప్పండి. ఈజ్ సతీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మ్యారేజ్? వాట్? ఇంకోలా అనుకోవద్దు, అంటే నా అర్థం ఇంట్లో బలవంతంగా పెళ్ళికేమైనా ఒప్పించారా అని. నో 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 నో. అంటే ఐ కెన్ సీ షీఈ్ నాట్ కంఫర్టబుల్ విత్ మీ. సో నేను నచ్చలేదా లేదా పెళ్ళి ఇష్టం లేదా అని. అయ్యో అలా ఏం లేదు. షీఈస్ వెరీ రిజర్వ్డ్. కలిసిపోయే వరకు కొంచెం ఎక్కువగా మాట్లాడదు. స్లోలీ షీ విల్ మింగల్. తప్పుగా అనుకోవద్దు, ఏంటి వీడు పెళ్ళికి ముందు ఇలా అనుమానిస్తున్నాడా అని. ఐఎమ్ జస్ట్ మేకింగ్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, దట్స్ ఇట్. యా ఇట్స్ ఓకే. ప్లీజ్ మళ్ళీ ఇలా అడిగిన విషయం సతీకి చెప్పొద్దు, చాలా ఆడ్గా ఉంటుంది. అయ్యో నేనేం చెప్పనులేండి. థ్యాంక్ యూ పావని, అండ్ ఐఎమ్ రియలీ సారీ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే. ఇట్స్ ఓకే వంశీ, ఐ కెన్ అండర్స్టాండ్. హే, గుడ్ న్యూస్ చెప్పా సతీ. నీకు పెళ్ళిలో మందు తక్కువైతే మన ఆఫీస్లోకి వెళ్ళి తీసుకొని వస్తా. భోజనాలు కూడా ఇక్కడ నుంచి పట్టుకెళ్ళండి. ఈయన ఎప్పుడు వచ్చాడు? హాయ్ సార్. హాయ్ సతీ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సీ యు గైస్ అరౌండ్. వెళ్ళిపోయాడు. ఎక్కడ సతీ నీ పెళ్ళి? మా ఊర్లోనే. అవును, శ్వేతకి నీ లవ్ మ్యాటర్ చెప్పేశావా? వాడు చెప్పడం అయిపోయింది, ఆ అమ్మాయి ఒప్పుకోవడం కూడా అయిపోయింది. ఓ కంగ్రాట్స్ గణపతి. థ్యాంక్ యూ.
కోసం వెతుకుతున్నావు సతీ? ఎవరి కోసం లేదు. సరే, నేను వెళ్తాను. తప్పకుండా రావాలందరూ. పక్కా మందు లేకుండా చెప్పు, బ్యాగ్లో పెట్టుకొని వచ్చేస్తా. ఓకే, బాయ్. సతీ సతీ, గణపతి, ఏమైంది? నీకేమైంది సతీ? నాకేమైంది? నీకు శివాకి మధ్యలో ఏం లేదా? శివ, నాకు శివాకి మధ్యలో ఏంటి గణపతి? నేను నీ డెస్క్ మీద శివ స్కెచ్ చూశాను. శివ స్కెచ్? అది నాది కాదు గణపతి. మీ ఇద్దరి మధ్యలో ఏముందో ఏం జరిగిందో నాకు తెలియదు. అయింది ఎంగేజ్మెంటే కదా సతీ, పెళ్ళి కాదు కదా. సతీ సతీ, హలో సతీ. పావని, ఏమైంది సతీ? పావుని నీ దగ్గరికే పంపించు. ఏం లేదు పావని, గుడ్ నైట్. సతీ, హలో. నేను మర్చిపోవాలి శివ. ఏంటో అంత సీరియస్గా ల్యాప్టాప్ చూస్తున్నావు? నువ్వు చెప్పిన తర్వాత డెమో అటెండ్ అయ్యాను. మన ప్రీవియస్ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండానే ఐటీ సైడ్ హైపేడ్ శాలరీస్తో మన జర్నీ ఎలా స్టార్ట్ చేయాలో తెలిసింది. అండ్ నేనేం స్కిల్స్ నేర్చుకోవాలో కూడా అర్థమైంది. మరి ఇంకెందుకు లేట్? మీరు కూడా హైపేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవడానికి చూస్తుంటే డిస్క్రిప్షన్లోనే లింక్ని క్లిక్ చేసి బుక్ ఫ్రీ డెమో క్లిక్ చేయండి. మీరు కూడా ఎలా హైపేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవచ్చో ఒక కెరియర్ ఎక్స్పర్ట్ మీకు లైవ్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.